హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టైల్స్ మెట్లుకి ఎలా వేయాలనేది మనం తెలుసుకుందాం. మెట్లు అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఫస్ట్ మేస్త్రులు మెట్లు కట్టేటప్పుడు అన్నీ కూడా ఒక సైజు ఉండవండి. ఒక 2-3 అంగుళాలు తేడా వస్తాయి. కింద మెట్లకి పై మెట్లకి కూడా తేడా వస్తాయి. కొన్నిసార్లు కరెక్ట్గానే ఉంటాయి. కొన్ని మెట్లు 6 నుంచి 9-10 అంగుళాల వరకు కూడా ఉంటాయి. అయితే మనం అన్ని మెట్లు ఒకే సైజులోకి తీసుకురావాలి. మెట్లు అంటించేటప్పుడు మొట్టమొదటిగా రీజర్ అంటించుకోవాలండి. టాప్ కాదు, చాలామంది పైనుంచి అంటించుకొని వస్తారు. అలా కాకుండా కింద నుంచి మనం కింద నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే గుళ్ళ సౌండ్ అనేది రాదు. ఇక్కడ నేను ఒండ్రు అప్లై చేసాను చూడండి, టైల్ మీద ఒండ్రు ముద్ద అనేది పెట్టాను. గుళ్ళ సౌండ్ రాకుండా పై టాప్ అంటించేటప్పుడు లోపల గుళ్ళ లేకుండా ఉంటుంది. ఈ విధంగా కింద నుంచి మనం వెళ్ళి ఒండ్రు ముద్ద ఆ రేజర్లో పెట్టి అలా ఒండ్రు నీళ్ళు వేసి అలాగ ఎక్కువ ఒండ్రు నీళ్ళు వేయడం వల్ల మనకి గ్యాప్ అనేది అస్సలు ఉండడానికి అవకాశం లేదు. ఆ విధంగా అంటించినప్పుడు మెట్లు కార్నర్ అనేది విరిగిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ ఉండిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో ఆఫీసులు అంట, షాపులు అంట గట్రా పైన ముందు టాప్ అంటించి రేజర్ అంటించడం వల్ల పై టాప్కి రేజర్కి మధ్యలో గ్యాప్ ఉండి ఆ గ్యాప్ దగ్గర ఇరిగిపోవడం, మెట్లు ఎడ్జ్లు అనేది ఇరిగిపోవడం మనం చూస్తుంటాం. అలా ఉండకుండా ఉండాలంటే నేను ఈ వీడియోలో చూపించినట్లు ఫస్ట్ కింద నుంచే మనం మెట్లు వేసుకుని వెళ్ళినట్లయితే అన్నీ ఒకే సైజు వస్తాయి, అన్నీ ఒకే లెంత్ వస్తాయి. గుళ్ళ సౌండ్ ముఖ్యంగా రాదనమాట. ఈ విషయాన్ని మేస్త్రులు గమనించండి, అలాగే ఓనర్స్ కూడా తెలుసుకోండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.